హాయ్ అండి. వెల్కమ్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ప్రతిరోజు కూరలు తిని బోర్ కొట్టేస్తున్నా మానేయండి. అలాగే మీ పిల్లలు కూరలు సరిగ్గా తినడం లేదా దానికి బెంగపడ్డం ఎందుకండి? ఎంచక్కా 4 క్యారెట్‌లతో క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టారనుకోండి, చక్కగా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొనొస్తారు. అండ్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ముందుగా ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే నేను 1.5 గ్లాస్ దాకా రైస్ అనేది అన్నం వండి పెట్టుకున్నా. అది కూడా పొడి పొడిగా వండి పెట్టుకున్నాననమాట. అలాగే 4 క్యారెట్‌లను తీసుకొని వాటికి పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం. మీరు 4 కాకపోతే ఇంకో 2 ఎక్స్‌ట్రా కూడా తీసుకోండి క్యారెట్‌లు. మరీ మంచిదే కదా! సో, ఇప్పుడు దీన్ని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా తురిమేసుకుందామనమాట. తురిమేటప్పుడు కాస్త మీరు వేళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ తురిమేసుకోండి. ఇప్పుడు ఈ తురిమేసిన తురుమంతా కూడా ఇంకో బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన డీప్ ఫ్రై కడాయి ఒకటి పెట్టేసుకొని దాన్ని కాస్త టిష్యూతో శుభ్రం చేసేసుకొని అందులోకి ఒక 3 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. మీరు నెయ్యి వద్దనుకున్న వాళ్ళు కేవలం సన్‌ఫ్లవర్ ఆయిల్ ఒకటే వేసుకోవచ్చు అనమాట. నేను దీంట్లోకి నెయ్యి ఒక 3 స్పూన్లు, ఆయిల్ ఒక 3 స్పూన్ల దాకా వేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి మనం 25 దాకా జీడిపప్పులను అయితే వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకుందాం అనమాట. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి పక్కన తీసి పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు అదే ఆయిల్‌లోకి ఒక స్పూన్ దాకా పోపు దినుసులు, ఒక 3 లవంగాలు, ఒక ఇంచు చెక్క, అలాగే 2 యాలుకలు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఫ్రెష్‌గా కొట్టి పెట్టుకున్న 1.5 చెంచా దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 5, 6, పచ్చి కరివేపాకు ఒక గుప్పెడంతా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. అంతా కూడా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఇవి కూడా బాగా మెత్తబడాలన్నమాట. అప్పటి వరకు కూడా వేయించుకుంటూనే ఉండాలి బాగా. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా పట్టేలాగా అంతా కలిపేసుకుందాం. తర్వాత మనం ఇందులోకి తురిమి పెట్టేసుకున్నాం కదా, ఆ క్యారెట్ తురుమునైతే వేయాలి. అది వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా ఫ్రై చేసుకున్నట్టయితే క్యారెట్ తురుము అనేది బాగా ఫ్రై అయిపోతుంది. అండ్ కలర్ కూడా కాస్త చేంజ్ అనేది అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము, అలాగే మనం పక్కన వండి పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా మొత్తంగా మీదకి కిందకి అంతా కూడా కలిపేసుకోవాలి. నేను ఇందులోకి గరం మసాలా అనేది యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ కావాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా మొత్తంగా క్యారెట్ తురుము అనేది రైస్ కంతా కూడా పట్టేలాగా నెమ్మదిగా మీదకి కిందకి అంతా కూడా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీదనే దీన్ని కలిపేసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. అలాగే మీకు ఉప్పు తక్కువైనట్టుంటే ఇప్పుడే మనము యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకేముంది, క్యారెట్ ఫ్రైడ్ రైస్ తయారైపోయినట్టే. ఇంకా వెంటనే మనం సర్వింగ్ బౌల్ తీసుకోవడము, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. సో మీకు కూడా ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలు వెంటనే ప్లేట్ ఖాళీ చేసేస్తారు అండ్ మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్, ఒక్క షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.